వెల్కమ్ టు ఇన్ఫినిటో మల్టిపుల్ సర్వీస్ టీజీ అండ్ ఏపీ. సో మనం ఇన్ఫినిటో అంటే లోకల్ సమాజాన్ని, చిన్న వ్యాపారస్తులను డెవలప్మెంట్ చేసే ఒక ప్రణాళిక. మరి ఈరోజు కేబుల్ టీవీ వ్యవస్థ అంపశయం మీద ఉంది. చితికిపోతున్న ఈ కేబుల్ టీవీ ఇంటర్నెట్ ఆపరేటర్ల వ్యవస్థను కాపాడాలంటే ప్రథమ చికిత్స, పర్మనెంట్ చికిత్స అని రెండు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ప్రథమ చికిత్స కింద ఈరోజు మనకు ఏదైతే కరెంటు పోల్స్ మీద, వైర్ల కటింగ్ మీద తక్షణమే ఆపరేటర్లు వేస్ట్ ఉన్న వైర్లు కానీ వాడని వైర్లు తీసేయడం ఒకటి. దానికి ఒక 6.5 ఫీట్ల ఎల్పై పట్టి ఐరన్ రాడ్ వేసి కరెంటు పోల్కు 1 ఫీటు గ్యాప్ వదిలిపెట్టి మిగిలిన 2 ఫీట్ల వరకు రింగులు పెట్టేసుకొని అక్కడ వైర్లు చుట్టలు పెట్టేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా చేయడం వల్ల కరెంటు వాళ్ళకు కానీ ప్రమాదాలు జరగకుండా ఉంటుంది. వాళ్ళు పోల్స్ ఎక్కేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరి ఇదే కాకుండా కరెంటు వాళ్ళతోటి కూడా సఖ్యత వేసుకొని చర్చలు జరిపి దాంట్లో ఉన్న నిగూఢమైన సమస్యలకు మనకు కుటీర పరిశ్రమల కింద, చిన్న పరిశ్రమల కింద ఈ అప్డేట్ చేసుకుంటే ఏదైతే చిన్న పరిశ్రమలకు ఉన్న రాయితీలను కూడా మనం పొందే విధంగా ఇది పర్మనెంట్ చికిత్సలో భాగంగా ఒక కమిటీ అనేది ఏర్పరచుకొని హైదరాబాద్లో ఎవరెవరితోటి మనం ఈ పని చేయించుకోవాలి, ఇలా ఇది లీగల్ సమస్యలు ఏమున్నాయి, తర్వాత ఆడిటర్తో కానీ అడ్వకేట్స్ తోటి కానీ కోర్టు దగ్గరికి వెళ్ళడమా, పొలిటీషియన్లతోటి మనం ప్రభుత్వానికి మనము ఏ విధంగా దీన్ని విన్నవించి ఈ చిన్న పరిశ్రమల కింద క్రియేట్ చేయడం అనేది ఒక వంతు. సో మరి ఇలాంటి ప్రణాళికలు చేయాలంటే ఎవరు చేయాలి, ఎలా చేయాలి? ఒక దిక్కు ఎవరైతే ముందడుపై చేస్తున్నారో వాళ్లకు ఆపరేటర్లు సహకరించడం లేదు. మనము అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ చూస్తున్నాం ఇదివరకు జరిగిన సంఘటనల గురించి. మరి ఎంతవరకు దీంట్లో కూడా చాలా అప్ అండ్ డౌన్స్, గ్యాప్స్ అనేటివి ఉన్నాయి. అంటే ఆపరేటరు ఇండస్ట్రీలో లేకుండా దీన్ని వదిలిపెట్టి వేరే బిజినెస్లోకి వెళ్ళడం అనేది ఒకటి. మరి దాని మీదనే ఉన్న వాళ్ళకు ఇబ్బందులు జరుగుతున్నాయి. మరి వీటిని బేరీజు వేసుకొని ఉన్న వాళ్ళ వరకైనా ఒక యూనిటీ అనేది లేకపోవడం వల్ల ఎలాంటి సమస్యలు కూడా పరిష్కారం కావు. ఈ చితికిపోతున్న వ్యవస్థ మరి దీన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలంటే ఉన్న వాళ్ళంతా కూడా యూనిటీగా ఉండి మరి ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాని మీద ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మరి ఇదే కాకుండా మనకు మార్కెటింగ్లో కూడా కాంపిటీషన్ ఉంది. దాన్ని ఎలా తట్టుకుంటాము? ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు జరిగినాయి, మరి దాన్ని అనుభవంతో కూడా ఇక్కడ కూడా మనం దాదాపు 1.5 year నుండి ఒక స్తబ్దత వచ్చి ఏదో జరుగుతుంది అనే దాంట్లో ఉన్నాము. మరి అందులో ఎంతవరకు విజయం జరుగుతుంది? కానీ ఏదైనా ఇలాగే జరగాలనే ఉద్దేశంతో కాకుండా ఇలా జరిగినా ఓకే అనే విధంగా మనం పోతేనే మనము ఇబ్బంది లేకుంటుంటాం అనేది ఇన్ఫినిటో యొక్క అభిప్రాయం. మరి ముఖ్యంగా ఈ 1.5 year నుండి ఉన్న స్తబ్దతను ఇలాగే కొనసాగిస్తూ తర్వాత అది ఏమి జరుగుతుంది అనేది ఎవరి చేతిలో లేనప్పుడు, మీరు అనుకున్నట్టుగా అది జరగనప్పుడు మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆపరేటర్లు చాలా జాగ్రత్తగా ఈ టాపిక్ మీద ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఇవి ఏ విధంగా సాల్వ్ అవుతాయి, ఎప్పుడు సాల్వ్ అవుతాయి? మరి మనకు కూడా సోషల్ మీడియాలో అవేర్నెస్ వస్తుంది, గ్రూప్లో ఉన్నాం. మరి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలంటే కూడా ఒక ఆపరేటర్ల యూనిటీ మాత్రమే, సపోర్ట్ మాత్రమే ఉంటుంది. ఈ సందర్భంగా మళ్ళీ ఇన్ఫినిటో కూడా ఒక ఆలోచన, ఇప్పటివరకు ఆపరేటర్ల మీద కొన్ని కంపెనీలు లక్షలు కోట్లు సంపాదించి ఇప్పటివరకు ఈ ఆపరేటర్లకు ఉన్న కష్టకాలంలో వాళ్ళు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ యొక్క అభిప్రాయము. మరి దీన్ని కూడా ఆపరేటర్లు యూనిటీగా ఉంటేనే వాళ్ళను మనం అడిగితే వాళ్ళు కూడా అలాంటి కంపెనీలు కూడా సహకరిస్తాయనేది ఒక అభిప్రాయం. మరి ఇదే కాకుండా ఇంకా రాబోయే రోజులలో వచ్చే టెక్నాలజీ పరంగా కూడా ఏం చేయాలనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ప్రతి ఒక్క ఆపరేటర్ కూడా మన ఇన్ఫినిటో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీని ద్వారా మనము 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆపరేటర్లను ఒక ఐక్యతగా, ఒక సిస్టమేటిక్గా, ఒక యూనిటీగా ఒకే వేది మీదకి తీసుకొచ్చేందుకు
మీ సహాయ సహకారాలు ఎంతో అవసరం ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము. జై కేబుల్ ఆపరేటర్, జై జై ఇంటర్నెట్ ఆపరేటర్. ఆపరేటర్ల ఐక్యత వర్ధిల్లాలి.